నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అయితే ఒక వార్త అనేది సర్క్యులేట్ అవుతుంది. ఏపీలో చంద్రబాబు నాయుడిని కేంద్రం పిలుచుకుంటుందంట. అంటే అతనికి ఒక పోస్ట్ ఇద్దామని చూస్తుందంట. ఒకవేళ కేంద్రం కనుక చంద్రబాబు నాయుడు కనుక పిలిస్తే మరి ఇప్పుడు నెక్స్ట్ సీఎం అయ్యేది ఎవరు? పవన్ కళ్యాణ్, లోకేష్? కొంతమంది అయితే లోకేష్ అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? నేను పవన్ కళ్యాణ్ అన్న ఇతడు అనుకుంటున్నా. ఎందుకోసం అంటే సీనియర్ గా అనుభవం. ఇప్పుడు లోకేష్ బాబు చిన్న కదా ఆయన కన్నా, ఈయన అనుభవం ఆయనకు ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన అనుభవం సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన తర్వాత నెక్స్ట్ అయ్యేది పవన్ కళ్యాణ్ అన్న, ఈయన తర్వాత అయ్యేది లోకేష్ బాబు. ఎందుకంటే వయసు అనుభవం. అంటే వయసు అనే కాదు, వారసత్వం కూడా వస్తుంది కదా. అప్పుడు మరి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కాబట్టి లోకేష్ కి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అనేసి అంటున్నారు. వారసత్వం చూసుకుంటే రాష్ట్రం పరిపాలన చేయాలి, వయసు చాలదు, అనుభవం చాలదు అనమాట. అనుభవం పరంగా వయసు పరంగా చూసుకుంటే పవన్ అన్నే. ఈ రాజకీయాలు ఇండస్ట్రీ అయిన వారసత్వాలు చూసుకుంటారు కానీ అనుభవం చూసుకోవట్లే. ముందల పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు చేయడం రాదు, మంచితనము, ఆయన ప్రజల కోసం ఆలోచించడం తప్ప ఆయనకి రాజకీయం చేయడం రాదు. కాబట్టి ఆ అనుభవంతో చూసుకుంటే మరి లోకేష్ నే సీఎం చేస్తారు అని కూడా అంటున్నారు. మరి అంటే ప్రజలను దోసుకోవాలన్నమాట ఏ నాయకుడైనా వచ్చినా, అంతే కదా. పవన్ కళ్యాణ్ వాళ్ళకు మంచి చేయకూడదు. ఆడ పేదవాడు కానొస్తే ఆడ ఆయన సొంత డబ్బులు జేబులో ఉన్న డబ్బులతో సొంతాలు తీసి ఆయనకు కూడా లేకుండా ప్రజలకు ఖర్చు పెట్టే నాయకుడు మనకు వద్దు. మనల్ని దోసుకునే నాయకుడు కావాలి, అంతేనా? ఆ విషయాలన్నీ అయితే మరి పవన్ అన్న పేద ప్రజలకు పెడతాడు. ఆయనకు కూడా ఉంచుకోడు. ఆయన దానం చేయదలుచుకుంటే ప్రాణం కూడా దానం చేస్తాడు అనమాట. నేను అప్పుడు ఇదివరకే అన్న దానవీర సూర కరుణ, ఆయనకే ఆ పేరు ఆయనకు బిరుదు పెట్టాలి. ఎందుకంటే దానవీర సూర కరుణ అంటే అంత పేరు ఏంటంటే కలశకుండల సుద్దాగా దానం ఎత్తాడు అనమాట. అంత గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నాని నేను ఇదివరకే చెప్పినా, ఇప్పుడు కూడా చెబుతున్నా. ఇట్లాంటి నాయకుడు మనకు కావాలా ప్రజలకు ఇప్పుడు. ఎందుకంటే దోసుకునే వాళ్ళు వద్దు, మనల్ని కాపాడి మన సమస్యల్ని లేకుండా చేసే నాయకుడు కావాలి. ఇప్పుడు రహదారులు ఆడబట్టిన రహదారులు లేవు అంటే మరి పవన్ కళ్యాణ్ అన్న కాడికే పోతున్నాయి. ఏ నాయకుడి కాడికి అన్న పోతున్నాయా? పోవట్లేదు కదా. అందుకని అట్లాంటి వ్యక్తి వస్తేనే మనం బాగుపడతామని నా కోరిక. అంటే చాలా మంది అంటున్నారు, సో పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలు మానేస్తారు, కంప్లీట్ గా పొలిటికల్ గానే ఉంటారు అని చెప్పేసి అని కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఆయన సినిమాలు కూడా వదలలేదు కదా. సో సినిమాలు ఇది కూడా హ్యాండిల్ చేయలేడు ఆయన అనేసి అంటారు. దీని గురించి మీరు ఏమంటారు? ఆయన నేను చెబుతున్నా, ఆయన సినిమాలు వదిలేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ప్రజల కోసం వచ్చిన నాయకుడు కాబట్టి, ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి, ప్రజల సమస్య మీద పోరాడటానికి వచ్చిన నాయకుడు కాబట్టి అసలు ఎక్కువ దృష్టి మన మీద పెడితేనే ఇంకా సమస్యలు ఎక్కువ తెలిసి సమస్యలు ఆయన దాకా పోతాయి. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఆయన కింద ఉండే వాళ్ళు ఆయన దాకా పోనీటలే, ఆయన దాకా పోనీయట్లేదు. అందుకని దయచేసి ఆ లోపం కూడా తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నకు నేను చెబుతున్నా. అయితే సినిమాలు చేస్తుంది కూడా ప్రజల కోసమే, ఆ డబ్బులు వచ్చిన డబ్బుల్ని కూడా ప్రజలకే వాడుతున్నాను, అందుకే సినిమాలు చేస్తున్నాను అని కూడా చెప్పారు కదా. మరి చెప్పిండు ప్రజల కోసమే, కానీ ప్రజల కోసం వాడుతుండలే కానీ దానివల్ల సమయం కొద్దిగా వృధా అయిపోతుంది. ఎక్కువ సమస్య తీసుకోలేకపోతుండే ఆయన. అందుకని ఎక్కువ దృష్టి ప్రజల మీద పెట్టాలి. ఆయన నాయకుడు ఆ గుణం ఎక్కువ ఉంది. ఇంకా ఆయనకి ఇంకా పరిపాలన చేయాలి, మన తెలంగాణ కూడా పరిపాలన చేయాలి. కాబట్టి ఆయన దాకా సమస్య పోవాలంటే ఆయన కింద ఉన్న నాయకులు కూడా ఇంకా ఆయన తెలుసుకోవాలి. సినిమాలని అయ్యని అని చెప్తే కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఆయన దాకా పోదని ఆయనకి చెడ పేరు వచ్చే ప్రమాదం ఉంది. నెక్స్ట్ మరి ఇక్కడ ధీటుగా ఉన్న నాయకులకి ఆయన సరి సమానంగా మరి పరిపాలించగలరని అనుకుంటున్నారా? ఖచ్చితంగా నేనైతే ఆ నమ్మకం ఇవ్వగలుగుతా. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన నాయకుల కన్నా ఇప్పుడు వచ్చి ఈ పవన్ కళ్యాణ్ అన్న వచ్చి ఇప్పుడు ఎన్నాళ్ళు అవుతుంది? సంవత్సరం వెళ్ళిందా? కాలేదు కదా. అందుకని ఆయన దాకా సమస్య పోతుందంటే ఆయన జాతర నమ్మకమే కదా. నమ్మకమే. కానీ ఇప్పుడు ఇదివరకు మంత్రులు, ఇప్పుడు ముఖ్యమంత్రి కింద ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ, ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి ఉండే వాళ్ళు కూడా అట్టాటి వాళ్ళని కూడా ఆయన గమనియాలి. ఎందుకంటే నాయకుడి కింద ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే నాయకుడికి చెడ్డ పేరు తెస్తారు. అదనేది పవన్ కళ్యాణ్ అన్న చూసుకోవాలని నేను అంటున్నా.